పరిశుద్ధమైన నామంలో అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని దేవుని మాటల్ని మనము ధ్యానించుకునే ముందు నిస్సి మన మధ్యలో ఉంది. మరి చిన్న పిల్లల్ని బలపరిచే కొన్ని మాటలు నిస్సి చెప్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. Praise the Lord. Psalms chapter 23 verses 1 and 2. The Lord is my shepherd, I lack nothing. He makes me lie down in green pastures. దేవుడు మన కాపరిగా ఉన్నాడు కాబట్టి మనకి ఏ అపాయము రావదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యందు నడిపించుచున్నాడు. అంటే యేసు ప్రభుని అంగీకరించిన వారికి శాంతిని ఇస్తాడంట. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాడంట. ఎప్పుడు అలా చూసుకుంటాడు? మనము యేసు ప్రభుని కాపరిగా చేసుకున్నప్పుడు అతను మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాడు. మనకి పీస్ ని కూడా ఇస్తాడు. మరి వాక్యం దేవుడికి దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి మనము దేవుణ్ణి ఎప్పుడైతే కాపరిగా మన జీవితంలో అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మనము ఆయనని మన హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే అప్పుడు యేసు ప్రభు మనకి కాపరిగా ఉంటాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు కదా, శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, శాంతినే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడు కదా. మరి యేసు ప్రభుని ఎవరైతే తన జీవితంలో అంగీకరిస్తారో వారి జీవితంలో శాంతి సమాధానము అనేది ఉంటుంది. మరి ఈ చిన్న వాక్యము ఈ చిన్న బిడ్డ చెప్పాలని ఎంతో ఆశపడింది కాబట్టి మరి ఆ చిన్న చిన్న మాటల్ని బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క కొన్ని మాటలు అనేక చిన్న బిడ్డలకి దీవెనకరంగా మార్చి ప్రతి చిన్న బిడ్డ కూడా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయా నిన్ను కాపరిగా చేసుకొని నిన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నీవు మార్చుమని నా ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.